చేయాల్సిన బాధ్యత ఉంది అన్న దాని మీద డాక్టర్ పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు నాటాలి మరియు జీవనాధారమైన నీటిని వృధా చేయకూడదనే గొప్ప సంకల్పంతో విశాఖపట్నానికి చెందిన రాము అనే యువకుడు దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఆయన జమ్మలమడుగు పట్టణానికి చేరుకున్నారు. చెట్లు నాటడం, నీటి పొదుపుపై ప్రజల్లో ఆయన అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు భారతదేశంలోని 33 రాష్ట్రాల మీదుగా తన సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లుగా రాము తెలిపారు. ఈ సుదీర్ఘ యాత్ర తిరిగి విశాఖపట్నంలోనే ముగినుంది. రాము మాట్లాడుతూ తనకు ఆధ్యాత్మికత మరియు తీర్థయాత్రల పట్ల ఉన్న అమితమైన ఆసక్తి వల్లనే ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం సాధ్యమైందన్నారు. నమస్తే, నేను విశాఖపట్నం నుంచి భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేస్తున్నాను. చెట్లు నరకండి, నీళ్లు వృధా చేయొద్దని చెప్పేసి ఇప్పటికీ 38 నెలలు అయింది. భారతదేశం అంతా కవర్ చేశాను. ఇండియా, నేపాల్ ఇప్పటికీ 33 రాష్ట్రాలు 50,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాను. ఆఖరిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 62 జిల్లాలు కవర్ చేస్తాను. ఈ వెళ్లే దారిలో భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ వెళ్తాను. ఇప్పటికీ 12 జ్యోతిలింగాలు, 18 శక్తిపీఠాలు, చోటాచార్ధం, బడాచార్ధం, అమర్నాథ్ యాత్ర అన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి మన కడప జిల్లా జమ్మలమడుగులో అయితే ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్రహ్మంగారి మఠం. నేను ఎలా వెళ్తున్నాను మొత్తం అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతాను. రాము ఆల్ ఇండియా రైడర్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు చెట్లు